ఈఎంఐ కాస్త ఆలస్యమైతే చాలు అర్ధరాత్రి ఫోన్లు, ఇంటి ముందు హడావుడి, బంధువులకు కాల్స్, సోషల్ మీడియాలో అవమానాలు. ఇలాంటి రికవరీ వేధింపులకు ఇక ఫుల్ స్టాప్ పడనుంది. బ్యాంకులు, రికవరీ ఏజెంట్లు ఎలా ప్రవర్తించాలో ఆర్బీఐ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. బాకీలు వసూలు చేయొచ్చు, కానీ గౌరవం, గోప్యతకు భంగం కలిగించకూడదని స్పష్టం చేసింది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలు రుణగ్రహీతలకు రక్షణ కల్పించనున్నాయి. బ్యాంకుల రుణాలు తిరిగి వసూలు చేయడంలో జరుగుతున్న దౌర్జన్యాలకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రికవరీ అంటే బెదిరింపులు, అవమానాలు, ఒత్తిళ్లు కాదని స్పష్టం చేసింది. ప్రతి బ్యాంకు రుణ వసూళ్ల కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించి బోర్డు ఆమోదంతో అమలు చేయాల్సి ఉంటుంది. రికవరీ ఎప్పుడు ప్రారంభించాలి, ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఇవ్వాలి, రుణగ్రహీత మరణిస్తే ఎలా వ్యవహరించాలి, అన్నింటికీ స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని ఆదేశించింది. అంతేకాదు, రికవరీ ఏజెన్సీల నియామకం, పర్యవేక్షణ, ఆడిట్, నిబంధనలు ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలపైన బ్యాంకులకే పూర్తి బాధ్యతను అప్పగించింది. రికవరీ ఏజెంట్లు తప్పు చేస్తే బాధ్యత నుంచి తప్పించుకోలేరని బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టం చేసింది. రికవరీ పేరుతో ఇప్పటివరకు జరుగుతున్న అనేక రకాల వేధింపులపై ఆర్బీఐ నేరుగా నిషేధం విధించింది. రుణగ్రహీతలను బెదిరించడం, దుర్భాషలాడటం, సోషల్ మీడియాలో వారి ఫోటోలు, వీడియోలు లేదా వ్యక్తిగత వివరాలు పోస్టు చేయడం, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు లేదా సహోద్యోగులను వేధించడం, అజ్ఞాత నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ చేయడం, ఇంటి వద్ద లేదా ఆఫీసు వద్ద పరువు తీసేలా వ్యవహరించడం, ఆస్తులను ధ్వంసం చేస్తామని బెదిరించడం, తప్పుడు సమాచారం చెప్పడం, ఇవన్నీ పూర్తిగా నిషేధిత చర్యలుగా ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే రికవరీ ఏజెంట్లు సంప్రదించాలి. ఆ సమయం దాటితే రుణగ్రహీత అనుమతి తప్పనిసరి. కుటుంబంలో మరణం, వైద్య అత్యవసర పరిస్థితులు, పెళ్లిళ్లు లేదా ఇతర విషాద సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టకూడదని స్పష్టం చేసింది. ఇకపై రికవరీ ఏజెంట్లు ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టే పరిస్థితి ఉండదు. రుణగ్రహీతకు కనీసం 1 రోజు ముందు సమాచారం ఇవ్వాలి. ఏ రికవరీ ఏజెన్సీ వస్తోంది, ఎవరు వస్తున్నారు అనే వివరాలు తెలియజేయాలి. ఏజెన్సీ మారితే వెంటనే సమాచారం ఇవ్వాలి. బ్యాంకులు తమ వెబ్సైట్లలో అధికారిక రికవరీ ఏజెన్సీల పూర్తి జాబితాను అందుబాటులో ఉంచాలి. రికవరీ ఏజెంట్లు తప్పనిసరిగా ఐడి కార్డు ధరించి బ్యాంకు ఇచ్చిన అధికృత లేఖతో పాటు రావాలి. ఆ లేఖలో బ్యాంకు ఫిర్యాదు అధికారి వివరాలు కూడా ఉండాలి. అలాగే బ్యాంకులు రికవరీ ఏజెంట్లపై పూర్తిగా నిఘా పెట్టాలి. ప్రతి కాల్ సమయం, ఫోన్ నంబర్, సంభాషణ రికార్డింగ్ను కనీసం 6 నెలల పాటు భద్రపరచాలి. కేసు కోర్టులో ఉంటే తీర్పు వచ్చే వరకు వాటిని నిల్వ ఉంచాల్సిందే. ఈ కొత్త నిబంధనల్లో అత్యంత కీలకాంశం బ్యాంకుల బాధ్యతను మరింత పెంచడం. రికవరీ పేరుతో నిబంధనలు ఉల్లంఘించి రుణగ్రహీతకు నష్టం జరిగితే పరిహారం చెల్లించే విధానాన్ని ప్రతి బ్యాంకు రూపొందించాల్సిందేనని ఆర్బీఐ ఆదేశించింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అవసరమైన పరిమితిలో మాత్రమే రికవరీ ఏజెంట్లతో పంచుకోవాలి. డేటా దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి బ్యాంకులో ప్రత్యేక ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ఉండాలి. ఫిర్యాదు అధికారి పేరు, ఫోన్, ఈమెయిల్, చిరునామా వంటి వివరాలు రుణ ఒప్పందంలోనే ఇవ్వాలి. అలాగే రుణ వసూళ్లకు టెక్నాలజీ ఆధారిత పరికరాల వినియోగంపై కూడా ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చింది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ మార్గదర్శకాలతో రుణగ్రహీతల గౌరవం, గోప్యత, హక్కులకు మరింత రక్షణ లభించనుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.